శ్రీమద్భాగవతము శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారము. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమన్నారాయణునికి, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కరిస్తూ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఈ రకంగా. ఓ పరీక్షిన్నరేంద్ర, ఉద్ధవుడు విదురునితో శ్రీకృష్ణ భగవానుని యొక్క వైభవాన్ని గురించి ముచ్చటిస్తూ ఉన్నాడు. ఓ విదురా, ఆ శ్రీకృష్ణ భగవానుడు దేవకీ వసుదేవులకు చెరసాలలో జన్మించాడయ్యా. వెంటనే కంసుడికి భయపడి వ్రేపళ్లకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కాలయవనునికి భయపడి శ్రీకృష్ణ భగవానుడు మధుర వదిలి వెళ్ళిపోయాడు. ఓ కృష్ణ, ఇవన్నీ నీ ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు కదా తండ్రి. ఓ ఈ భగవంతుడా, సర్వశక్తిమంతుడవైనటువంటి నువ్వు మానవ మాతృనిలాగా చెరసాలలో పుట్టటమేమిటి స్వామి? భయపడి పారిపోవటమేమిటి స్వామి? ఇవన్నీ తలుస్తూ ఉంటే నా మనస్సు బాధపడుతోందయ్యా అంటూ ఉద్ధవుడు విదురుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఇలా అంటూ ఉన్నాడు, విదురా, ఆ కృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు జ్ఞాపకం వస్తూ ఉంటే ఇంకా ఇంకా మనస్సులో చింతనొందుదున్ మధురా పురిన్ విడిచి దాగుటకున్మది చింతనొందుదున్. ఆ స్వామి ఆశ్చర్యకరమైన చేష్టితములు మనస్సులో జ్ఞాపకం వస్తే నా మనస్సు ఖేదానికి గురి అవుతుంది. నా మనస్సుకి స్వామి పడ్డ యాతనలు, మానవుడిగా తాను పడ్డ యాతనలు నా మనస్సుకి ఖేదాన్ని కలిగిస్తున్నాయి విదురా. విదురా, అంతేకాదు ఇంకా కృష్ణుడు ఏం చేశాడంటే, కృష్ణ, నువ్వు మళ్ళీ ఒకనాడు దేవకీ వసుదేవుల దగ్గరికి వెళ్ళి పాదౌ అభివంద్య పాదాభివందనము చేసి కొంతసేపు మాట్లాడి ఇలా అడిగావు. ఏమని అడిగావు? తండ్రి, అమ్మా, కంసుని వలన భయపడి ఇల్లు వదిలి నేను దూరంగా వెళ్ళిపోయాను. అందువల్ల మీ పాదసేవ చేసుకోలేకపోయాను. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. ప్రసీదతం నో కృత నిష్కృతీనాం, నాయందు ప్రసన్నులు కండి అంటూ ఓ ఈ దేవదేవుడా, నువ్వు వారిని ప్రార్థించావు కదా తండ్రి. కృష్ణ, ఆ మాటలు తలుచుకుంటే నా మనస్సు ఇప్పుడు ఎంతో బాధపడుతుందయ్యా. స్వామి, నువ్వా క్షమాపణ చెప్పవలసినటువంటి వాడివి. తండ్రి, నీ సామర్థ్యము ఆశ్చర్యకరము. తండ్రి, నీ కనుబొమ్మల విస్ఫురత్ భ్రూవిటపేన భూమేహే, నీ కనుబొమ్మల కదలికను బట్టి యముడు ఎవ్వని కనుబొమ్మ ముడి మాత్రమున నిఖిల భూదేవి భారము వాయునట్టు. ఓ కృష్ణ, నీ కనుబొమ్మల కదలికను బట్టి యముడు భూభారాన్ని తొలగిస్తూ ఉంటాడు కదా తండ్రి. అట్లాంటి సామర్థ్యము కలిగినటువంటి వాడివి నువ్వు ఏ సామర్థ్యము లేని వాడిలాగా, చేతకాని వాడిలాగా నువ్వు నటించావు కదా తండ్రి. ఏం ఆశ్చర్యము అంటూ ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి మధురానుస్మృతిలో ఉంటూ
ఆ విషయాన్ని విదురుడితో ముచ్చటిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది.
ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.